యూట్యూబ్ వరకు ఉంటే యూట్యూబ్ని చూసుకోవడం కొంచెం కష్టం. దాన్ని పొద్దున్న దగ్గర నుంచి యూట్యూబ్లో ఏం కాంటెంట్ క్రియేట్ చేయాలి అని చూసుకోవడం వేరు, లేకపోతే ఒక యూట్యూబ్లో ప్రమోషన్ కోసం ఇన్స్టాగ్రామ్ యూస్ చేసుకోవడం వేరు. లేదంటే కొంతమంది కంప్లీట్గా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఆ ప్రమోషన్స్ ఈ ప్రమోషన్స్ చేసుకోవడం వేరు. మీరు అటు ఆర్టిస్ట్గా బిజీగా ఉన్నారు, ఇటు ఐటీలో చేస్తున్నారు, ఇటు యూట్యూబ్, ఇటు ఇన్స్టాగ్రామ్, ఇదంతా ఎలా మేనేజ్ చేస్తున్నారు? అంటే కాంటెంట్ ఏదైతే క్రియేట్ చేశానో, నా కాంటెంట్ వైరల్ అవటం స్టార్ట్ అయినప్పటి నుంచి ఐ స్టార్టెడ్ బిల్డింగ్ మై యూట్యూబ్ ఆల్సో ప్యారలల్లీ. సో బై గాడ్స్ గ్రేస్ ఏం హెల్ప్ అయిందంటే వీ హ్యావ్ డిఫరెంట్ క్రౌడ్ ఫర్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్ యాజ్ యూట్యూబ్. సో మా ఇన్స్టాగ్రామ్ ఆడియన్స్ వేరు, వాళ్ళ టేస్ట్ వేరు, అండ్ మా యూట్యూబ్ ఆడియన్స్ టేస్ట్ వేరు. సో నాకు ప్యారలల్గా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ రెండు పెరిగాయి. ఒక వీడియో ఒక ఇన్స్టాగ్రామ్లో హిట్ అయితే యూట్యూబ్లో యావరేజ్ ఉండేది, యూట్యూబ్లో హిట్ అయితే ఇన్స్టాగ్రామ్లో యావరేజ్ ఉండేది అనమాట. సో ఒకటే సినిమాకి నాకు రెండు డిఫరెంట్ ఆడియన్స్ పెరిగారనమాట. సో ఆ రకంగా కాంటెంట్ ఒకటే, బట్ ఐ హ్యావ్ 2 ప్లాట్ఫామ్స్ టు మేనేజ్. సో అలా పెరిగింది అది. అంటే మిమ్మల్ని కలిసిన తర్వాత అడుగుదాం ఫస్ట్ క్వశ్చన్, మీ వీడియోస్ చూసినప్పటి నుంచి మీ ఏజ్ ఏంటి? అంటే మీరు చేసిన వీడియోస్ అంటే మేనేజర్గానే చేస్తున్నారు. మేనేజర్ అంటే ఆల్మోస్ట్ ఒక 30+ ఉంటాయి ఈజీగా. సో చూస్తే గెడ్డం కానీ హెయిర్ కానీ వైట్ ఉంటుంది. సో యాక్చువల్లీ నా ఏజ్ వచ్చేసి 36 అనమాట. అంటే ఈ లుక్ మెయిన్గా ఇలా మెయింటైన్ చేయడానికి కారణం ఏంటంటే, ఎర్లియర్ నాది కంప్లీట్ ఐ యూస్ టు హ్యావ్ ది బ్లాక్ హెయిర్ అండ్ ఆల్. గ్రే హెయిర్ స్టార్ట్ అయింది, చాలా ఎర్లీగానే స్టార్ట్ అయింది నాకు. బట్ ఐ యూస్ టు మెయింటైన్ బై కలరింగ్ అన్నీ చేసేవాడిని. సో ఒక మూవీకి షూట్ స్టార్ట్ అయింది. సో ఆ మూవీ షూట్ స్టార్ట్ అయ్యాక దే ఆస్క్డ్ మీ టు మెయింటైన్ దిస్ లుక్. వాళ్ళకి కంప్లీట్ గ్రే మెయింటైన్ చేయమన్నారు. అండ్ మోర్ ఓవర్ నేను కూడా ఇంకా లాక్డౌన్లో ఐ వాజ్ వెక్స్డ్ అప్ అనమాట. కలర్ వేసి ఆ మెయింటైన్ చేయబోద్దు. ఇట్స్ లాక్డౌన్లో అందరూ ఏమైపోయారు, లైక్ అలా లెథార్జిక్ అయిపోయారని నేను ఇంకా వదిలేసా. ఆ ప్రాసెస్లో దానికి లుక్ మెయింటైన్ చేస్తూ ఆ మూవీ కోసం మేము కాంటెంట్ చేస్తున్నప్పుడు ఆ కాంటెంట్ క్లిక్ అయింది. సో అప్పటి వరకు నేను చేసిన యూట్యూబ్ జర్నీకి కొంతమంది నాకు తెలుసు కానీ, బట్ ఆ లుక్కి జనాలు వేర్ లైక్ అట్రాక్టెడ్. హూస్ దిస్ గై, కొంచెం పెక్యులర్ ఉన్నాడు, ఫేస్ ఏమో కొంచెం యంగర్గా ఉంది, బట్ హెయిర్ ఇదంతా వైట్ అండ్ వైట్ అసలు ఎవరు అన్నట్టుగా క్యూరియాసిటీ పెరిగింది. సో అలా అలా ఐ ఐ గాట్ అ డిఫరెంట్ ఐడెంటిటీ ఈ లుక్కి. అందరికి ఇదే డౌట్. కొంతమంది ఏమో కొన్ని నెగిటివ్ కమెంట్స్, అంటే కొంతమంది శాంటా క్లాస్ తాత, లేకపోతే ఈ ముసలోడు, అవన్నీ కమెంట్లు చేసేవారు అనమాట. నాకు నవ్వుకునేవాడిని. ఆ రకంగా ఆ లుక్ అలా మెయింటైన్ చేయాల్సి వచ్చింది. ఆ మూవీ షూట్ చేశాను, అయిపోయింది. తర్వాత కూడా చాలా మూవీ ఛాన్సెస్ వచ్చాయి, చాలా వెబ్ సిరీస్ కూడా చేశాను. అందరూ ఈ లుక్కే కావాలని చెప్పేవారు అనమాట. సో ఇది ఒక ఐడెంటిటీ కోసం అట్లాగా ఉంచేశాను. దిస్ క్రియేట్స్ అ డిఫరెంట్ పర్స్పెక్ట్, ఐ మీన్ ఒక పర్సనాలిటీ నాకు. అంటే ఎర్లీ ఏజ్లో వచ్చిందా లేదంటే కలర్? లేదు, ఎర్లీ ఏజ్లోనే వచ్చేసింది. 2021 అప్పుడే వైట్ హెయిర్ స్టార్ట్ అయింది నాకు. ఇప్పుడు ఈ రోజుల్లో జుట్టు ఉండటం అదృష్టం అంతే. వైట్ అయితే బ్లాక్ అయితే హెయిర్ ఉండటం అదృష్టం. సో ఐటీ వదిలేసారు ఇప్పుడు కంప్లీట్? కంప్లీట్ వదిలేసాను. ఫ్యూ మంత్స్ అవుతుంది. ఇంకా పబ్లిక్గా అంటే ఇంటర్వ్యూస్లో చెప్పాను కానీ ఇంకా మా ఆడియన్స్కి ఎప్పుడు అనౌన్స్ చేయలేదు, చేస్తాను తొందరలోనే. ఐటీ వదిలేసారు? యా, అంటే ఆర్టిస్ట్గా కొంచెం బిజీ అయ్యాను. కాంటెంట్ క్రియేషన్ ఆర్టిస్ట్గాను ఇవన్నీ మేనేజ్ చేయడం కొంచెం కష్టం అయిపోయేది. స్టార్టింగ్లో అన్నీ నేనే మేనేజ్ చేసుకునేవాడిని అనమాట. రైటింగ్ అని, కాంటెంట్ క్రియేషన్, యూట్యూబ్లో పోస్ట్ చేయటం, ఎడిట్ చేయటం, ప్రమోషన్స్ వస్తే ప్రమోషన్స్కి స్క్రిప్ట్ రాయటం, మళ్ళీ బయట కమర్షియల్స్కి చూసుకోవటము, ఆఫీస్ ఏమో నైట్ షిఫ్ట్ అనమాట, అది చేసుకునేవాడిని. ఇంకా పోను హెల్త్ మీద కొంచెం ఎఫెక్ట్ లాగా పడుతుంది, నిద్ర ఉండేది కాదు. ఐ యూస్ టు సర్వైవ్ ఆన్ బ్లాక్ కాఫీ లిటరల్లీ. ఇంకా ఒక పాయింట్లో ఎక్కడ స్టెప్ తీసుకోవాలి కదా, వెన్ దిస్ ఈజ్ యాక్చువల్లీ ఫ్రూట్ఫుల్ అన్నప్పుడు ఇంకా మానేశాను అనమాట. అంటే ఐటీ చాలా సుఖమైన జాబ్, అంటే టైం వాటిలో కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నా కూడా ఈ టైం నుంచి టైం వరకు జాబ్ ఉంటుంది. అండ్ మీరు మేనేజర్ కాబట్టి మీకు పెద్ద వర్క్ ప్రెషర్ కూడా ఉండదు. మీరు వీడియోస్లో చెప్తున్నట్టే టీఎల్స్కి, టీమ్కి, వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. అంటే ఎవ్రీ పొజిషన్ హ్యాస్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ప్రెషర్ అనమాట. సో నాది ఎట్లా అంటే ఐఎమ్ ఇన్ టు సప్లై చైన్ డొమైన్. సో ఐటీ ఇదే ప్రొఫైల్ అంటే కంపెనీ, బట్ నా డొమైన్ వచ్చేసి సప్లై చైన్ అనమాట. మా కంపెనీ రిటైల్ అవుట్లెట్ చైన్స్ ఉంటాయి యూఎస్లో. సో నాది ఏమైపోయిందంటే నేను ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ది పీపుల్, చుట్టూ ఉన్న జనాన్ని, ఎన్వైర్న్మెంట్ని నాకు బాగా వంట పట్టించుకోవడం అలవాటు. నేను ఇండియన్ కంపెనీస్లోనూ చేశాను, అండ్ దెన్ ఈ యూఎస్ కంపెనీలో కూడా చేశాను అనమాట.
సో నేను వీడియోస్లో ఏదైతే చూపించానో వాజ్ కంప్లీట్లీ మై ఎక్స్పీరియన్స్, ఓకే. కంప్లీట్లీ మై అంటే ఎక్స్పీరియన్స్. మీరు టీమ్ కి చేసేదా లేదంటే మిమ్మల్ని మీ మేనేజర్ నేను ఒక ఎంప్లాయీగా ఒక టీమ్ మెంబర్గా ఫేస్ చేసింది, అండ్ నేను మేనేజర్ అయిన తర్వాత ఎలా ఉన్నానో టీమ్స్కి, నాకు ఫేస్ అయిన ఎంప్లాయీస్ ఎలా ఉన్నారో అన్ని ఎక్స్పీరియన్సెస్ మిక్స్ చేసి చూపించాను అనమాట. మేజర్లీ ఒక పర్సంటేజ్ ఆఫ్ మేనేజర్స్ ఎలా ఉంటారో అది ఎక్కువ పిక్ చేసుకుంటాను నేను. మేనేజర్కి ఏంటంటే ఇప్పుడు టాప్ మేనేజ్మెంట్ నుంచి ఒక 100% ప్రెషర్ మేనేజర్కి ఇచ్చారనుకోండి, మేనేజర్ ఈ సపోజ్ టు గివ్ 50% ప్రెషర్. సో కొంతమంది ఏంటి 100 పాస్ చేస్తారు. సో అది పాస్ చేస్తే ఎలా ఉంటుంది, పాస్ చేయకపోతే ఎలా ఉంటుంది అని డిఫరెంట్ సినారియోస్. మరి ఆ వీడియోస్ చేస్తున్న టైంలో మీ కంపెనీ నుంచి మీకు ఏమైనా ప్రెషర్ కానీ ఎందుకు చేస్తున్నాను కంప్లైంట్స్ కానీ రావడం జరిగింది? ఆ విషయంలో కొంచెం లక్కీ నేను. నా మేనేజర్స్ పాపం చాలా ఫన్గా రియాక్ట్ అయ్యేవాళ్ళు. ఈవెన్ నా మేనేజర్ వచ్చి, నా హైయర్ మేనేజర్ వచ్చి, మన మీటింగ్ అవ్వగానే నువ్వు వెళ్ళి వీడియో చేసుకుంటున్నావు, యు ఆర్ సపోజ్ టు పే రాయల్టీ టు మీ అంటారు అనమాట. సో దే వేర్ లైక్ జోవియల్, వాళ్ళు చాలా లైట్ హార్టెడ్గా తీసుకున్నారు. సో ఐ హ్యాడ్ గుడ్ టైం టు టైం. ఇప్పుడు ఈ ఫీల్డ్లో తెలిసిందే, ఇప్పుడు ఈ మంత్ మీకు ఒక యూట్యూబ్ నుంచి ఒక 60,000 వస్తే నెక్స్ట్ మంత్ ఒక 2 lakhs రావచ్చు, ఒక్కొక్క మంత్ రాకపోవచ్చు, మీకు బాగుంటే వస్తే బాగోపోతే ఉండదు. అండ్ మీకు ఐటీలో వచ్చేసరికి చాలా ఆప్షన్స్ ఉంటాయి, కన్సిస్టెంట్ శాలరీ వస్తుంది, ప్లస్ అదర్గా హెల్త్ ఏమన్నా కూడా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఆ జాబ్ వదిలేసుకుని కంప్లీట్గా దీంట్లో దిగిపోవడానికి రీజన్ ఏంటంటే మేనేజ్ చేసుకోవచ్చు కదా ఇటు యూట్యూబ్ ఇటు ఐటీ. అంటే ఒకటి ఎలా ఉండిందంటే మీరు అన్నది కరెక్టే, యూట్యూబ్ కన్సిస్టెంట్గా రాదు, కానీ ఇప్పుడు మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇట్ విల్ గివ్ యూ కన్సిస్టెన్సీ. అంటే ఏమంటారు, మీరు కన్సిస్టెంట్గా మీరు కాంటెంట్ క్రియేట్ చేసుకుని వేసుకోగలిగితే యూట్యూబ్ విల్ గివ్ యూ దట్ మంత్లీ థింగ్. దట్స్ వాట్ నాకు అర్థమైంది. అది నాకు చాలా డౌన్ఫాల్ ఉండింది లాస్ట్. అది ఎలా అంటే ఒక పాయింట్లో ఐ హ్యాడ్ కాంటెంట్, ఐ హ్యాడ్ ఎనర్జీ, ఐ హ్యాడ్ కన్సిస్టెన్సీ, ఎవ్రీథింగ్. ఒక టైం వచ్చేటప్పటికి ఏమైందంటే ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది, లాక్డౌన్ అయిపోయింది, ఆఫీస్కి పిలిచారు, మూవీస్ షూట్స్. ఒక్కసారి నేను 2 movies ప్యారలల్గా షూట్ చేశాను, ఒక వెబ్ సిరీస్ షూట్ చేశాను. సో ఆ ప్రాసెస్లో ఏమైందంటే కాంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం. సో ఒక లాంగ్ ఫార్మాట్కే మనకు డబ్బులు వస్తాయి, షార్ట్కి రాదు. సో ఆ లాంగ్ ఫార్మాట్ చేయలేకపోయినా షార్ట్స్ చేసామండి. సో అక్కడ కొంచెం మళ్ళీ ఛానల్ కొంచెం డౌన్ అయింది. దెన్ మళ్ళీ ఏం చేశాను, నేను వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాను మా ఛానల్కి. ఒక వేరే యూట్యూబ్ ఛానల్ తోటి టైఅప్ అయ్యి పా ఒరిజినల్స్ అని వాళ్ళతోటి వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాను. వెబ్ సిరీస్కి ఐ గాట్ మిక్స్డ్ రెస్పాన్స్. అంటే మరీ నెగిటివ్ అని కాదు, మాకు వచ్చే యావరేజ్ వ్యూసే వచ్చాయి. ఇట్ డిన్ టర్న్ అవుట్, ఐ ఓన్లీ ప్రొడ్యూస్డ్ అనమాట. దానికి కొంచెం బ్రాండింగ్ వచ్చినా కూడా ఇట్ డిన్ గివ్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్. సరే అని మళ్ళీ ఏం చేశాను, ఈసారి ప్రాపర్గా కూర్చొని ఒక స్క్రిప్ట్ పట్టుకుని దాని మీద చేద్దాము, ఇది సక్సెస్ అయితే ఇట్ డిపెండ్స్ ఆన్ ది అదర్ దిస్ థింగ్, లేదా ట్రెండ్కి తగ్గట్టుగా వి విల్ గో విత్ స్కెచ్ వీడియోస్ అని డిసైడ్ అయ్యామన్నమాట. సో ఇది పక్కన పెడితే కన్సిస్టెంట్గా మనీ వస్తాయా అంటే శాలరీకి ఈక్వల్ చేసి మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటే డబ్బులు వస్తాయి బేసికల్గా. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ హియర్. ఐ మీన్ నాట్ బై ప్రమోటింగ్ ఎవ్రీథింగ్ అనుకోండి, బట్ మీరు ప్రాపర్గా చూస్ చేసుకుంటే దెర్ ఆర్ బ్రాండ్స్ హూ కమ్ టు యూ రెగ్యులర్లీ టు ప్రమోట్ దేర్ థింగ్స్. అండ్ యూట్యూబ్ నుంచి ఏమంటారు ఉడత సాయంగా అది వస్తుంటుంది అనమాట. సో మొత్తం ఇప్పుడు బ్రాండ్స్ మీద, ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ మీదే కొంచెం రెగ్యులర్ ఇన్కమ్ పుల్ చేస్తున్నాను. మూవీస్ చేస్తుంటాను అప్పుడప్పుడు. సో అవి ఈవెన్ అది కూడా కష్టమే. అంటే మేము ఎట్లా చేస్తామంటే లైక్ ఐ క్రియేటెడ్ అ యూనిక్ ఐడెంటిటీ ఫర్ అవర్ ప్రమోషన్స్ అనమాట. మేము మా కాన్సెప్ట్స్ ఎలా రాస్తామో, సో ప్రమోషన్స్కి కూడా ఐ క్రియేట్ ఎ స్టోరీ, ఐ క్రియేట్ అ ప్రాపర్ యాడ్ థింగ్. ఇప్పుడు మన టీవీస్లో చూసినట్టుగా ప్రాపర్గా స్క్రిప్ట్ రాసి బ్రాండ్కి ఓకే అన్నాకే మేము ప్రమోట్ చేస్తుంటాం అనమాట. చాలా తక్కువ వాటికి అప్పట్లో నేను డైరెక్ట్ ప్రమోషన్ చేసామండి, లైక్ కెమెరా చూసి అలా చెప్పేవాడిని. సో అంటే చాలా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోషన్స్ చూస్తే హీరో వస్తాడు, హీరోయిన్ ఉంటుంది, ఏదో మధ్యలో డ్యాన్స్ వీడియోలు ఇవి చేసి వెళ్ళిపోతారు. వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు, వీళ్ళకి డబ్బులు ఎందుకు ఇస్తున్నారు, మూవీ ప్రమోషన్స్ కానీ డబ్బులు చూస్తే రావు. చాలా తక్కువ మంది మీలాగా ఒక కాన్సెప్ట్ తీసుకుని దానికి కూడా ఒక స్ట్రగుల్, ఒక ఇది ఏముంది, మీకు ఇవ్వాల్సింది మీకు ఇచ్చేసి మీరు చేయాల్సిన జస్ట్ ఒక వీడియో చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఎందుకు అంత కేర్ తీసుకున్నారు ప్రతి ఎవ్రీ? అంటే టు బీ ఫ్రాంక్ నేను జెన్జీ కాదనుకోవచ్చు. ఇప్పుడున్న ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకుందాం, ఎవ్రీ వన్ ఈజ్ లైక్
మ్యాక్సిమం 22 to 28 లేదా 26 లేదా మ్యాక్స్ 29 మధ్యలో ఉన్నవాళ్ళు. సో వాళ్ళ థింకింగ్కి నా థింకింగ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. ఐ హ్యావ్ టు క్రియేట్ మై ఓన్ పాత్. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు 1 million followers లేకపోయినా కూడా ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ఆఫ్ దెమ్ రికగ్నైజ్ మీ. ఎక్కడికి వెళ్ళినా అందరు గుర్తుపడతారు. ఎర్లియర్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే గుర్తుపట్టేవాళ్ళు. నౌ మెనీ టైమ్స్ నేను హెల్త్ క్యాబ్ కానీ ఆటో వాళ్ళు కానీ చాలామంది యూట్యూబ్లో మీరు చూసామన్నా చాలా బాగుంటాయి, మీరు చేసిన పలానా ఫుడ్ బ్లాగ్ బాగుంది అని చెప్పేసి గుర్తుపడుతుంటారు. దిస్ ఇస్ ఆల్ హ్యాస్ కమ్ బై ఆర్ యూనిక్నెస్సే కదా. అది ప్రమోషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అండ్ ఆర్ ఎల్స్ కాన్సెప్ట్ వీడియోనే అవ్వచ్చు. నేను రాసుకోవడం బట్టే ఆ క్రియేటివిటీ బట్టే బయటకు వస్తుంది కాబట్టి మేము ఆ వేని వదలొద్దు అనుకోవట్లేదు అనమాట. ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ ఆర్ వెరీ టఫ్ యాక్చువల్లీ. మీకు తెలియదు కాదు, నాకు ఐ హ్యావ్ లైక్ మిక్స్డ్ ఫీలింగ్స్ ఆన్ మూవీ ప్రమోషన్స్ అనమాట. అంటే వాళ్ళ గోల వాళ్ళకు ఉంటుంది, అది మేనేజ్ చేస్తూ మనం వెళ్ళి ప్రమోట్ చేయాలంటే కొంచెం కష్టమే. అది చూశాను నేను రీసెంట్గా. అమ్మో, నాకు ఐ హ్యావ్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ జాబ్ బెస్ట్ అనిపించింది. అలా అని కాదు, అంటే ఐ డోంట్ సే రాంగ్ అని, కానీ వాళ్ళకుండే హడావిడి వాళ్ళకు ఉంటుంది, మనకి టైం తక్కువ ఉంటుంది. మీరు అన్నట్టుగా ఇద్దరు నుంచున్నారు, హీరో డాన్స్ చేస్తారు, అయిపోయింది అన్నట్టుగా, అంతకుమించి స్కోప్ కూడా ఉండదు అక్కడ పాపం. సో టైం ఉండదు, వీళ్ళు అనుకున్న కాన్సెప్ట్ ఎగ్జిక్యూట్ చేయలేరు. సో అదేంటంటే చెయ్యాలి కాబట్టి ఒక టిక్ ఆఫ్ యాక్టివిటీ అంతే. పబ్లిక్లో తెలుస్తుంది అది. టైం ఉండి ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ విల్ బి ఎ రియలీ గుడ్ థింగ్. మేము ప్రేమలు మూవీ ప్రమోట్ చేశాను నేను, మమితా బైజు వాళ్ళందరూ వచ్చారు. సో దే గేవ్ ఎ గుడ్ టైమ్ ఫర్ అస్. వాల్స్ అండ్ ట్రెండ్స్ వాళ్ళు మాకు మంచి టైం ఇచ్చారు. ఐ రోట్ ద స్క్రిప్ట్, వీ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ ఇట్. మాకు అది యూట్యూబ్లోనూ మంచి ఇది వచ్చింది, ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి రీచ్ వచ్చింది. కాన్సెప్ట్ నా థింగ్ ఏంటంటే, వాట్ ఎవర్ వీడియో వీఆర్ డూయింగ్ ఇట్ షుడ్ బి లైక్ ఏదో చేస్తున్నాం అన్నట్టుగా కాకుండా ఇట్ షుడ్ బి అ పర్పస్ఫుల్గా అన్నట్టుగా ఉండాలన్నది నా థాట్. అంటే కొన్నిసార్లు మన చేతిలో కూడా ఉండదు, చెయ్యాలి మ్యాండేటరీగా, ఇంకా అక్కడ చేస్తాం అంతే. సో ఒక ఐటీ ఎంప్లాయీగా వాట్ ఈస్ యువర్ పే? లాస్ట్ పే యూ 1 lakh ప్లస్ వచ్చేది నాకు. 1,10,000 1,20,000 అట్లా వచ్చేది. మరి ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఇప్పుడు డిపెండ్స్, అంటే 1 to 1.5 మధ్యలో వస్తుంది. కానీ వచ్చినా యాక్చువల్లీ మీకు ఒక టీమ్ ఉందని చెప్పి. అవునండి. సో అందరు ఎలా షేర్ చేసుకుంటారు, ఎలా పంచుకుంటారు? ఇది ఎట్లా అంటే ఓ మంత్కి వచ్చే బట్టి నేను వాళ్ళకి ఇస్తుంటాను, లైక్ త్రూ ప్రమోషన్స్ కానీ యూట్యూబ్ కానీ. ఐ విల్ గివ్ మై లిటిల్ షేర్ టు దెమ్. సో ఎర్లియర్ ఇట్ యూస్ టు బి గుడ్. ఇప్పుడు వీఆర్ లైక్ ట్రైంగ్ టు ఆర్గనైజ్ ఇట్ ప్రాపర్లీ అనమాట. అది ఆర్గనైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో కొన్ని మంత్స్ ఇవ్వలేను, కొన్ని మంత్స్ ఇస్తున్నాను. దే ఆర్ ఆల్సో వెరీ సపోర్టివ్. అదే చెప్తున్నా, ఇది ఎవ్రీడే ప్రాసెస్, ప్రతిరోజు క్రియేట్ చేస్తూ ఉండాలి. దిస్ హ్యాస్ టు బి ఆర్గనైజ్డ్. యాక్చువల్లీ మీకంటూ ఒక టీం ఉండాలి. ఒక పొజిషన్ వచ్చిన తర్వాత, అంటే ఒక స్టేట్ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ బికమ్స్ సాచురేటెడ్. మీ ఐడియాస్ సాచురేట్ అయిపోతాయి, మీ ఫాలోయింగ్ సాచురేషన్ అయిపోతుంది, మీ వ్యూస్ సాచురేట్ అయిపోతాయి. సో అప్పుడు యూ హ్యావ్ టు చేంజ్ ది పాత్. దానికి మీకు ఒక 4-5 ఐడియాస్ ఉండాలి, ఒక టీమ్ ఉండాలి, అవన్నీ ఉండాలి. నేను మధ్యలో అట్లా ట్రై చేశాను, బట్ డింట్ వర్క్అవుట్. బట్ అగైన్ వీ విల్ బౌన్స్ బ్యాక్. ఓకే.